ఈ మోడల్ ప్రాజెక్ట్ లో మల్టీ క్రాపింగ్ పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంది. రైతులు ఈ విధానాన్ని అలవాటు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని జిల్లా డిఆర్డీఓ అధికారి తెలిపారు. తక్కువ నీటితో తక్కువ స్థలంలో తక్కువ సమయంలో 20 రకాల పంటలను పండించే విధంగా తీర్చిదిద్దిన ఈ మోడల్ ఫామ్ ఎంతో సృజనాత్మకంగా ఉందని అన్నారు. తన స్థాయిలో ఈ మోడల్ ఫామ్ పై మహిళలకు రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. తాను ఈ ప్రయోగాల సేద్యానికి శ్రీకారం చుడతాను అని పేర్కొన్నారు. మల్టీ క్రాపింగ్ సిస్టమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది రైతులకిన దీన్ని అలవాటుగా చేసుకుంటే మాత్రము చాలా బెనిఫిట్ పొందగలుగుతారు. ఈ రోజుల్లో వరికి ఎంత నీరు లాగుతా ఉన్నారు అనేది తెలుసు మీకు. ఈ పంట ద్వారా డ్రిప్ సిస్టమ్ ద్వారా అనేక లాభాలు ఉన్నవి. నాకు మొత్తం ఒక 20 రకాల కూరగాయలు పండించారు ఇక్కడ. అవి చూసిన తర్వాత మేము కూడా నాకు కూడా కొద్దిపాటి చేను ఉంది. అక్కడ నేను కూడా ప్రయత్నం చేయాలనే ఆలోచన నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కలిగింది. నేను ఇమ్మీడియట్లీగా మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళకు మోటివేట్ చేయించి ఈ విధంగా ఒక 10 గుంటల్లో ఎంత మంచిగా వీళ్ళు క్రాప్ను డెవలప్ చేశారా అనేది వాళ్ళకు చూపించి అందరికీ ప్రమోట్ చేయాలనే ఆలోచన నాకు కలగడం జరిగింది. నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కానీ కొంతమంది రైతులకు కానీ నా తరఫున నేను కూడా చెప్పడం జరుగుతుంది. కానీ చాలా మంచి ఆలోచన ఇది. ఒక 10 గుంటల్లో ఒక 20 రకాల క్రాప్స్ ఏదైతే వేసిండ్రో ఇది ఇన్నోవేటివ్గా నాకు అనిపించింది. అక్కడక్కడ పేపర్లో చూసాం కానీ నేను ఇప్పుడు పర్సనల్గా చూసి చాలా ఇంప్రెస్ కావడం కూడా జరిగింది. చాలా మంచి హార్డ్ వర్క్ చేశారు. కానీ రైతులు అలవాటు చేసుకోవాలి, రైతులకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి వాళ్ళ మోటివేట్ చేసి కొంత టెక్నికల్ సపోర్ట్ ఇవ్వగలిగితే కొంత రైతులు చాలా ఆసక్తిగా ఉంటారని ఆలోచన నాకు వచ్చేసింది. ఎప్పటికీ వెనకటికి సాంప్రదాయ పంటలపైనే ఆధారపడే రైతు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ పంటలను తీయడము, తర్వాత అది నాణ్యతమైన పంటలను తీయడము, సేంద్రియ ఎరువుల ద్వారా పండించే పంటల దిక్కు వ్యవసాయము మలుస్తుంది. కాబట్టి ఇది డ్రిప్ సిస్టము మరియు ఒక 5 ఎకరాల్లోనే ఇన్ని వేల రూపాయలను తాను సంపాదించుకోవచ్చు అనే ఆలోచనను కలిగించేటట్లు ఇక్కడ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలండి. ఈ ప్రయోగాత్మక సేద్యం తమను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని అంటున్నారు జిల్లా రైతులు. ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న తమను కొద్దిపాటి స్థలంలో ఎక్కువ మొత్తంలో పంటలు పండించొచ్చు అన్న విధానం అమితంగా ఆకర్షించిందని చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేద్యంలోనూ అనేక మార్పులు వచ్చాయని, వాటికి అనుగుణంగా తాము వ్యవసాయంలో మార్పులను తీసుకొస్తామని తెలిపారు. 10 గుంటల భూమిలో ఇన్ని రకాల పంటలు ఎలా పండించాలి, ఏ విధానాలను అవలంబించాలన్న విషయాలను రైతులు అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు ఏ విధంగా చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ క్లారిటీ ఉంది అన్నమాట. ఒకటి, ఈ 10 గుంటల లోపల సుమారుగా 20 రకాల పంటలు పండించడం జరిగింది. అయితే దీన్ని చూసుకుంటే ఒకనాడు జపాన్లో కానీ భారతదేశంలో కూడా నేను అనుకుంటాను అనమాట, భారతదేశంలో కూడా విస్తీర్ణం అనేది తగ్గడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే జనాభా పెరుగుదల ఉన్నప్పుడు ఎవరికి వారు విడిపడిన తర్వాత కమ్మతాలు చిన్నగవుతాయి. చిన్నగైనప్పుడు స్వతహాగా ఆ కమ్మతాల్లో లాభసాటి పంటలు, వాణిజ్య పంటలు ఏ విధంగా పండించాలి, రైతు యొక్క మేలు ఏ విధంగా జరుగుతుందనే అభిప్రాయంతో చేసుకోవడానికి ఇది ఒక పెద్ద సాధనంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మా ఎంజే సుధాకర్ గారు, జేడీఏ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే మా ఊరు చిన్న ఊరు, చిన్నజటం అనే పేరులోనే చిన్న ఊరు ఉంది. అయితే ఈ చిన్న ఊరు లాంటి ఊరిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకము. దీన్ని చూసి ఇతర రైతులు కూడా ఆదర్శవంతంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఆర్థిక పరంగా రైతు ఎదగాలి అని అనుకుంటే అయితే ఈ స్థితిలో ఈ రకంగా పండించవచ్చు అని చెప్పి ప్రదర్శనా చేతం ద్వారా తెలిసింది. రెండవ అంశంగా ఆలోచిస్తే రైతు ఏనాడు కూడా సాంప్రదాయ పద్ధతిలో వరి, గోధుమ, వేరుశెనగ ఇలాంటి పంటలు, మొక్కజొన్నలు ఇలాంటి పంటలు పండించలేదు. ఇది ఈ పంటలు కాకుండా ఇతర పంటల ద్వారా కూడా ఆర్థికంగా తమ కుటుంబాన్ని సముపార్జనగా దిశగా మార్చడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మనకు తెలియస్తుంది. మేము కానీ ఇక్కడ ప్రదర్శన చూడడం జరిగింది. జరిగిన వెంబడే మాకేమనిపించింది అంటే ఇక్కడ ఇంత ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించడం జరిగింది. కాబట్టి ఇంత 10 గుంటల్లో 20 రకాల పంటలు, ఈ 30 రకాల వెరైటీస్ పండియడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నట్టు. ఇక చుట్టుపక్కల చూస్తుంటే మేమేంటో 2-3 సార్లు ఇక్కడ
రోడ్ పొట్టి పోయి చూస్తూ ఉన్నాం. కానీ ఏందో షేడ్ నెట్లో ఏదో కూరగాయలు పండిస్తున్నారు, కూరగాయలు నారు పెంచుతున్నారు అనే ఆలోచన ఉన్నది అన్నట్టు. అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా జాన్ సుధాకర్ సార్ ఇంత కష్టపడి ఇన్ని విధాలుగా ఈ విశ్వేట్స్ కంపెనీ వాళ్ళు పట్టుకొని ఈ విధంగా చేస్తున్నారనేది తెలియదని. అంటే ఆల్రెడీ మనం కూరగాయలు పండిస్తాం, అన్ని రకాలు పండిస్తున్నాం అంటే అందుట్లో ఉన్నటువంటి మెలకువలనే తెలియదు అన్నట్టు. కాబట్టి మనకేంటంటే ఈ రాను ఏమంటే లేబర్ సమస్య కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి ఆ లేబర్ సమస్య ప్రకారంగా కూడా మనకేంటంటే ఇప్పుడు ఒక కూలీ లేబర్ రావాలంటే మనకు 500-600 ఉంది. కాబట్టి ఆ తరుణంలో ఇక్కడ వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మేము చూసింది ఏంటంటే చాలా మనము చిన్న కుటుంబంలో మనం ఏంటంటే 2-3 ఉంటాం. కాబట్టి ఆ 10 గుంటల్లో మనం ఇంటి వాళ్ళం కూడా చేసుకొని కూడా ఈ కూరగాయలు పండించే ఆలోచన కూడా వచ్చింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి తీసే విధంగా ఇప్పుడున్న టెక్నాలజీని, ఇది డ్రిప్ కావచ్చు, మల్చింగ్ షీట్ కావచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీని ఈ ఏరియా రైతులకు కొందరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇంకా వాళ్ళని చూసి స్టెప్ బై స్టెప్ తయారు కావడానికి కూడా ఈ డ్రిప్ సిస్టము మన మల్చింగ్ షీట్ వేసి కొద్దిగా కలుపు నివారణ తగ్గుతుంది. ఇంకా అట్లే ఆర్గానిక్ సిస్టంలా ఈ వెరైటీస్ ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ కంపెనీ వాళ్ళు అన్ని రకాల ఇది మిర్చి కావచ్చు, వంకాయలు, టమాటాలు, పాలకూర, ఈ కొత్తిమీరి, మొక్కజొన్న, ఇంకా సొరకాయలు, బీరకాయలు, కాకర, ఇట్లా దాదాపు నాకు తెలిసి 18-20 దాకా ఉంటాయి. నేను పూలు దాదాపు ఉన్నాయి. ఈ సిస్టంలో చేయడము తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడిని సాధించడము అనే దాన్ని మాకు ఈ ఏరియాలో ఇక్కడ పెట్టి చూపించడం చాలా మాకు సంతోషము. దీన్ని బేసిక్గా తీసుకొని నెక్స్ట్ నా పొలంలో కూడా నేను ఒక 1/2 ఎకరా 1/2 ఎకరా కూడా డెమో సిస్టంలో కూడా నేను కూడా చేయాలి అనుకున్నాను. ఎందుకంటే ఈ సిస్టంలో చూడడం నాకు కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్ని నా సొంతంగా నేను యూజ్ చేసుకోవాలనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే చూసినాం యూట్యూబ్లో అట్లా జనరల్గా, కానీ మాన్యువల్గా ఇక్కడ మేము చూస్తున్నాము. సార్ సహకారంతోనే వీళ్ళంతా నీట్గా చేయడం జరిగింది.